హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పీసీఓడి సమస్య ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళలో చూస్తూ ఉన్నాము. అండ్ సంతానలేమి సమస్యకి చికిత్స పొందడానికి వచ్చే వాళ్ళలో కూడా దాదాపుగా 10 మందిలో 3-4కి పీసీఓడి సమస్య అనేది చూస్తున్నాం. సో పీసీఓడి సమస్య ఉంటే వాళ్ళకి అసలు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి అసలు అవకాశం ఉంటుందా? ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏంటి? ఏం చేస్తే వీళ్ళకి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అండాశయంలో నీటి బుడగలను ఏదైతే కామన్గా మనం అంటామో, సో ఈ సమస్యలో మనకి ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, జనుపరంగా కొన్ని ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడి అండాశయంలో నీటి బుడగలు అనేవి చూస్తాం. సో ఈ నీటి బుడగలు ఉన్న వాళ్ళల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ప్రతి నెల ఆడవాళ్ళకి ఏదైతే ఎగ్ సెలెక్ట్ అయ్యి పెరిగి విడుదల అవ్వాలో ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగకపోవడం వల్ల నీటి బుడగలు అనేవి ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది జరగదు. కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. సో వీళ్ళకి మోస్ట్ కామన్గా పీరియడ్ అనేది టైంకి రాకపోవడం అనే కంప్లైంట్ అనేది చూస్తాము. సో లేట్గా రావడం, కొంతమందికి 2-3 మంత్స్కి పీరియడ్ రావడం, కొంతమందికి మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాకపోవడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎగ్ అనేది లేట్గా పెరగడం లేదా అసలు పెరగకపోవడం అనేది ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్లీ డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని అంటాము. సో ఎగ్ పెరిగి విడుదల అవడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఈ జస్ట్ టాబ్లెట్స్ వాడితే వాళ్ళకి రెస్పాన్స్ కనుక వస్తే వాళ్ళు జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ఆ టాబ్లెట్స్ ఇంట్లోనే వాడి వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంజెక్షన్స్ వాడితే డెఫినెట్లీ స్కాన్ మానిటరింగ్ అనేది అవసరం ఉంటుంది. స్కాన్ ద్వారా మానిటర్ చేసుకొని ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి లేదా ఆ సైకిల్లో సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఐయుఐ చేయాలి అనేది చెప్తాము. కొంతమందికి మాత్రమే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్కి కూడా రెస్పాన్స్ రానప్పుడు లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. సో లాప్రోస్కోపీ అనే పద్ధతిలో మనం మత్తిచ్చి పేషెంట్ బొడ్డు దగ్గర ఒక చిన్న ఇన్సిషన్ ద్వారా కెమెరా వేసి అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నాయా లేదా చూసుకొని దానికి కరెంట్ ట్రీట్మెంట్ లాగా పెట్టడానికి అవకాశం ఉంది. దీన్నే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని అంటాం. సో ఈ లాప్రోస్కోపీ పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అవసరం అయితే పడదు. కొంతమందికి మాత్రమే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. సన్నగా ఉండి కూడా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, లేకపోతే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రానప్పుడు మనము నెక్స్ట్ ఇంకా ఐవీఎఫ్ కాకుండా వేరే విధంగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎక్కువగా అనవసరంగా మనం లాప్రోస్కోపీ ద్వారా డ్రిల్లింగ్ అనేది చేస్తే కొంతమందికి ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. సో పేషెంట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. సో లాస్ట్ ఆప్షన్ వీళ్ళకి ఐవీఎఫ్ అనేది కూడా ఉంటుందండి. సో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రాని వాళ్ళు, ప్రెగ్నెన్సీకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ప్రాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఐవీఎఫ్కి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు అని కాదు, వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది. నార్మల్గా పీరియడ్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఒక సంవత్సరంలో కనీసం ఒక 12 సార్లు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నిసార్లు ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే అన్నిసార్లు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. అదే పీసీఓడి ఉన్నప్పుడు 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుంది, 2-3 మంత్స్కి ఒక్కసారి ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటికలీ న్యాచురల్గా రావడానికి వీళ్ళకి ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. బట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సింపుల్ మెడిసిన్స్ నుంచి, ఇంజెక్షన్స్ నుంచి, లాప్రోస్కోపీ దగ్గర నుంచి ఐవీఎఫ్ వరకు వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఏది ఎవరికి చేయాలి అనేది ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఉండాలి. సో వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కనీసం ఒక 5% బాడీ వెయిట్ తగ్గినా కూడా వీళ్ళకి పీరియడ్ రెగ్యులరైజ్ అవుతుంది. అండ్ వెయిట్ రిడక్షన్ ఒకటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా నిద్ర ఉండాలి, స్ట్రెస్ తక్కువ అవ్వాలి, సో కొన్ని ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తే పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ మనకి గర్భసంచిలో ఉన్న పొర గర్భసంచిలో కాకుండా బయట ఇంకెక్కడన్నా పెరిగితే మనం ఎండోమెట్రియోసిస్ అని అంటాం. సో మామూలుగా గర్భసంచికి లోపల పొర అనేది ఉంటుంది, బయట మజిల్ లేయర్ అనేది ఉంటుంది.
సో ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయంలో ఎగ్ పెరిగే కొద్దీ కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ఈ హార్మోన్స్కి రెస్పాండ్ అయ్యి గర్భసంచిలో పొర అనేది పెరుగుతుంది. సో ఈ పొర అనేది ప్రెగ్నెన్సీకి సూటబుల్గా మనకి ఒక ఎంబ్రియో వచ్చి అతుక్కోవడానికి అనుకూలంగా పెరుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే ఏదైతే పొర రెడీ అయిందో అది మెన్సెస్ లాగా మనకి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ పొర అనేది గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట వైపు లేదా ఓవరీస్లో లేదా ట్యూబ్ మీద పెరిగితే మనం దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాం. సో దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మనకి ప్రతి నెల ఇక్కడ హార్మోన్స్కి రెస్పాండ్ అయ్యి ఎట్లయితే పొర పెరుగుతుందో ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మనకి పొర అనేది పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా పీరియడ్ వస్తుందో ఎక్కడైతే ఈ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కూడా బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న బ్లీడింగ్ బయటికి వచ్చేస్తుంది, కానీ ఎక్కడైతే ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లీడింగ్ అనేది బయటికి వెళ్ళే దారి లేక కలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అండాశయంలో అలా బ్లడ్ కలెక్ట్ అయితే చాక్లెట్ సిస్ట్ లాగా మారుతుంది. ట్యూబ్స్ దగ్గర అలా బ్లడ్ కలెక్ట్ అయ్యే కొద్దీ అతుకులు ఏర్పడతాయి. ట్యూబ్కి పేగులకి మధ్య, ట్యూబ్కి అండాశయానికి మధ్య, ట్యూబ్కి గర్భసంచికి మధ్య అతుకులు ఏర్పడతాయి. ఈ అతుకుల వల్ల ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు అండాశయంలో మనకి బ్లడ్ అనేది ఉన్నప్పుడు ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. గర్భసంచి బయట వైపు మనకి ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు అతుకులు ఏర్పడుతుంటాయి, దానివల్ల పేషెంట్కి పెయిన్ రావడం జరుగుతుంది. సో మెయిన్గా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి మెయిన్ కంప్లైంట్ అనేది పెయిన్. సో పీరియడ్ టైంలో చాలా సివియర్ పెయిన్ వస్తుంది, పీరియడ్ రాకముందే పెయిన్ స్టార్ట్ అవుతుంది, పీరియడ్ ఎండ్ అయిపోయాక కూడా ఈ పెయిన్ కంటిన్యూ అవుతుంది. ఇది చాలా టిపికల్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. సో ఇంతకుముందు అసలు పెయిన్ లేని వాళ్ళు సడన్గా ఈ మధ్య పెయిన్ వస్తుంది అన్నా, లేదా వచ్చే కొద్దీ సైకిల్స్లో మీ పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నా, మీరు లేదా డ్యూరింగ్ ద పీరియడ్ మీకు చాలా ఎక్సెసివ్ పెయిన్ వస్తుంది అన్నా, మీరు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి ఇవాల్యుయేట్ చేయించుకుంటే చాలా మంచిది. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనే పేషెంట్స్లో పెయిన్ ఒకటే కాకుండా మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ రావచ్చు, యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ రావచ్చు, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావచ్చు. ఇలా వేరియస్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి పెయిన్ అనేది మెయిన్ సిమ్టమ్ అనేది ఉంటుంది. ఇది కాకుండా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో అండాశయంలో ఎగ్ నంబర్ తగ్గిపోవడం వల్ల, లేదా ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల, లేదా గర్భసంచిలో మనకి అడినోమయోసిస్ అని అంటాం, గట్టిపట్టడం వల్ల, పొర సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల, ఇవన్నీ రీజన్స్ వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కూడా న్యాచురల్గా కష్టమవుతుంది. ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నం చేసిన సక్సెస్ రేట్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్ ఉంది అని గుర్తించిన వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ పెయిన్ రిలీఫ్ కోసం ఇస్తాము. ఒకవేళ పేషెంట్కి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే వీలైనంత త్వరగా సక్సెస్ రేట్ బెస్ట్ ఉన్న ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో యూజువలీ ఎండోమెట్రియోసిస్ని స్టేజ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1, 2, 3, 4 అని 4 స్టేజెస్ కింద ఎండోమెట్రియోసిస్ని స్టేజ్ చేస్తాము. ఇది లాప్రోస్కోపీ చేసినప్పుడు మనం స్టేజింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్లో IUI లాంటి ప్రాసెస్ కూడా వీళ్ళు ట్రై చేయొచ్చు. బట్ స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్కి యూజువలీ వీళ్ళకి IVF ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో ఎండోమెట్రియోసిస్ ఒకసారి వచ్చిందంటే అది దాదాపుగా లైఫ్ లాంగ్ ఉండే డిజీజ్ అండ్ ఏజ్ అయ్యే కొద్దీ అది ప్రోగ్రెస్ అయ్యే డిజీజ్ అనమాట. సో మీరు డెఫినెట్లీ చాలా విజిలెంట్గా ఉండాలి, వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది మీకు ఒక విధంగా ఒక ట్రీట్మెంట్ లాంటిదే. ఎందుకంటే ఒక 9 months మీకు ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్ రాదు, ఆ తర్వాత బేబీకి మీరు తల్లిపాలు ఇచ్చినంత కాలం పీరియడ్ అనేది రాదు. సో ఇంత గ్యాప్ ఆల్మోస్ట్ 1.5 year మీకు పీరియడ్ రాదు. కాబట్టి ఈ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండకుండా సైలెంట్ అవుతాయి, కాబట్టి మీకు ఆ సిమ్టమ్స్ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో ప్రెగ్నెన్సీ రావడం కష్టం, కానీ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే అది ఒక రకమైన ట్రీట్మెంటే కనుక మీరు వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకొని దానికి ప్రొసీడ్ అవ్వడం మంచిది. థ్యాంక్ యూ.